హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్. నేను మీ లక్ష్మి అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మీరు చూడబోయే సింపుల్ స్వీట్ ఐటెం పేరు వచ్చేసి స్వీట్ గులాబీలు అండి. అంటే తీపి గులాబీలు అని కూడా అనొచ్చు. ఎప్పుడైనా తీగా ఏమైనా తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ షేప్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీలైనప్పుడు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇకపోతే ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేయండి. స్వీట్ గులాబీలు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండితో చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే 2 మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. రుచికి సరిపడా సాల్ట్ అండి, కొంచెమే అనమాట. అలాగే కరిగించిన 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. లేదంటే 2 స్పూన్స్ కూడా నెయ్యితో చేసుకోవచ్చు. ఈ నెయ్యి ఉప్పు బాగా కలిసేంత వరకు, ఇలా పిండి ముద్దలా అయ్యేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలండి. ఇలా ఉండలా కడితేనే గులాబీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఉండలా చేసేసుకున్న తర్వాత పైన కొంచెం నూనె రాసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. మ్యాక్సిమం 15 మినిట్స్ పక్కన ఉంటేనే పిండి అనేది బాగా నానుతుంది, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది గులాబీలకి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది బాగా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా అయితేనే గులాబీలు అనేవి కలర్ అయినా టెక్స్చర్ అయినా చూడడానికి చాలా బాగుంటాయి. పర్ఫెక్ట్గా రేకులు అనేవి కుదురుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ముద్దలో నుంచి ఒక్కొక్కటిగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్గా చేసుకొని చపాతీలా చేసుకోవాలి. ఈ చపాతీలు అనేవి మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ మందంగా ఉండకూడదు. మందంగా ఉండడం వల్ల గులాబీలు లోపల మిడిల్లో ఉండేదంతా ఉడకదన్నమాట. అలా అని మరీ పలుచగా ఉంటే గులాబీ రేకులు అనేవి విడిపోతాయి. కొంచెం పొడి ఫ్లోర్ వేసుకొని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, చపాతీలా చేసేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపించిన విధంగా చపాతీలు అనేవి చేసుకోవాలి. చపాతీలు చేసేటప్పుడు మిగిలిన పిండిని క్లోజ్ చేసి ఉంచండి, లేకపోతే ఆరిపోతాయి. ఇలా గ్లాస్తో కట్ చేసుకోవాలండి. మీ దగ్గర గ్లాస్ అనే కాదు, ఏది అవైలబుల్గా ఉంటే అది షార్ప్గా ఉన్నదైతే త్వరగా కట్ అవుతాయి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తాన్ని తీసేసుకొని మళ్ళీ ఉండలా చుట్టుకోవాలండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు ఆ ముద్దని పిండిలో కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిగిలినవి నేను 5 రేకులు కలిపి చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని లేయర్స్గా ఒకదాని మీద ఒకటి హాఫ్ భాగానికి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నారు కదండి, ఇలా ఈ విధంగా వేసిన తర్వాత పైన ఎడ్జ్ భాగం దగ్గర నుంచి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఉండ చుట్టుకుంటూ రావాలి. మనం చుట్టే విధానాన్ని బట్టే ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదంటే కనుక ఒక రెక్క కొంచెం లావుగా, ఒక రెక్క మరి కొంచెం సన్నగా వస్తాయన్నమాట. చూడడానికి అంత బాగుండవు. కాబట్టి స్లోగా 2 వేళ్లతో ఇలా పర్ఫెక్ట్గా రోల్ చేసేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకి 2 ఫ్లవర్స్ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదండి. ఇప్పుడు వీటిని పైన ఉన్న లేయర్ లెక్కలని కొంచెం కొంచెంగా ఓపెన్ చేసుకోవాలన్నమాట. అలా అయితే ఫ్లవర్ షేప్ అనేది బాగా కనిపిస్తుంది, లోపలికి అంటూ వేగుతుంది. అలాగే మనం పాకంలో వేసినప్పుడు పాకం అనేది లోపల వరకు పీల్చుకుంటాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఎన్నైతే చపాతీ ఉండలు అవుతాయో అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. నేనైతే 5 లేయర్స్ మాత్రమే పెట్టాను. మీకు కావాలనుకుంటే ఇంకా 2 యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే 3 లేయర్స్గా కూడా చిన్న చిన్నగా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మరొక గులాబీని ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా స్లోగా ఓపెన్ చేసుకోవాలండి. ఇదంతా చపాతీ చేసేదాన్ని బట్టే ఉంటుంది. చపాతీ అనేది మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకుంటేనే ఈ ఫ్లవర్ అనేది మనకి కావాల్సిన షేప్లో టర్న్ అవుతుందన్నమాట. మీకు మరొకటి చేసి చూపిస్తాను చూడండి. ఇలా మనం ఎంత పిండి కలుపుకున్నా సరే క్వాంటిటీ మారుతుంది తప్ప సైజెస్ అయితే 5 అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయని నా ఫీలింగ్.
ఇలా ఎక్స్ట్రా వచ్చినా సరే 5 వేసుకొని మిగిలినవి పక్కన పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని ప్రతిసారి కూడా మళ్ళీ నెక్స్ట్ టైం చేసే ఉండలోకి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా 5 లేయర్స్గా వేసి ఒకదాని సగానికి మరొకటి ఉండాలి, ఎడ్జెస్లో ఉండకూడదు. ఇలా చిన్న చిన్నగా 2 వేళ్ళతో క్లోజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక చేత్తో చేస్తే కనుక కొంచెం అటు ఇటు అయిపోతుంది అనమాట. ఇలా 2 వేళ్ళతో మడత పెట్టుకుంటూ రావాలన్నమాట. అప్పుడు దీన్ని సగానికి కట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, పైన ఉన్న ఎడ్జెస్ని ఫ్లవర్స్ని పక్కకి లాగుతూ ఉండాలన్నమాట. ఇలాగ మన దగ్గర ఎంత పిండి అయితే ఉంటుందో అంతా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. 1-2 చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నా సరే 2-3 చేసేసరికి అలవాటు అయిపోతుంది. చూసారు కదండి, నేను ఇక్కడ ఫ్లవర్స్ చేయడం అయితే అయిపోయింది. ఇంక వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా హీట్గా ఉండకూడదండి. ఎందుకనంటే వేయగానే కలర్ అయితే వస్తుంది కానీ లోపల వేగదు. డీప్ ఫ్రై కూడా ఫుల్గా మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. పక్క నుంచి గరిటతో తడుతూ ఉండాలి. ఇలా తడుతూ ఉండడం వల్ల ఆయిల్ లోపలికి అంటూ వెళ్ళి బాగా కుక్ అవుతాయి లోపల కూడా. ఆయిల్ వేసుకుంటూ సిమ్లో పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ కలర్ వచ్చేస్తే మాడిపోతాయి. లోపల అందులోనూ వేడి నూనె ఉంటుంది కాబట్టి లైట్ గోల్డెన్ కలర్ ఈ కలర్లో ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట. సిమ్లోనే వేయించాలి, అది మాత్రం మర్చిపోకండి. ఎందుకు అనంటే చెప్పాను కదా, లోపల వేగదు, పైన కలర్ వచ్చేస్తుంది కాబట్టి సిమ్లోనే పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా స్లోగా వేయించడం వల్ల పైన క్రిస్పీగాను లోపల జ్యూసీగాను చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదండి, చాలా బాగా కుక్ అయ్యాయి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. షేప్ అనేది ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా ఉన్నాయండి. మిగిలినవి మరొక బ్యాచ్ లో వేపుకోవాలి. అన్ని ఉప్పుగా ఉన్నా సరే వేయించేది 2-3 ఒక 4-5కు మించి వేయించకండి. అన్ని ఒకదాని మీద ఒకటి కలిసిపోయి రేకులు అనేవి పైన ఫ్లవర్స్ విరిగిపోతాయి. కాబట్టి మనం కొంచెం కొంచెంగా ఒక వాయి తర్వాత ఒకటి వేయించుకుంటేనే గులాబీలు అనేవి పర్ఫెక్ట్ షేప్ తో వస్తాయండి. అవి షేప్ అవుట్ అయిపోతే అస్సలు బాగుండవు. ఇవి కూడా కంప్లీట్గా వేగిపోయిన తర్వాత మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇవి కూడా పూర్తిగా మనకి కావాల్సినట్టుగా వేగిపోయాయి. వీటిని కూడా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. మొత్తం చేసినవన్నీ వేయించడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఇలాగే తినేయాలనిపిస్తుంది కదండి. చాలా బాగున్నాయి, కానీ పాకంలో వేయడం వల్ల ఇంకా జ్యూసీగా ఉంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇంకా పాకం ప్రాసెస్ చూసేద్దాం. మనం ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్పు పంచదార తీసుకోవాలండి. అలాగే 1.5 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. పాకం మరి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే మరి కొంచెం వాటర్ అండ్ స్వీట్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పంచదార అంతా పూర్తిగా కరిగిపోయేంత వరకు కూడా గరిటతో తిప్పుతూనే ఉండాలండి. పంచదార పాకం అనేది మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మన గులాబ్ జాములకు వచ్చినంత పాకం వస్తే చాలు. పంచదార కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ వేసుకోవాలండి. ఇలాచీ ఫ్లేవర్ మాకైతే ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. మీకు వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. పాకం అనేది ఇలా బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. అంతే తప్ప పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ గులాబ్ జాములకి మనం ఏ విధంగా అయితే పాకం పట్టుకుంటామో అలా ఉంటే చాలు. ఈ పాకం ఇలా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గులాబీలను వేసేయాలండి. వేడిగా గోరువెచ్చగా ఉండడం వల్ల పాకం అనేది త్వరగా పీల్చుకుంటాయి. మీరు పాకంలో వేసేసి వెంటనే తీసేసినా పర్వాలేదు. లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు ఉంచితే ఇంకా జ్యూసీగా ఉంటాయి. లేదు కొంచెం కరకరలాడేలా ఉండాలి అనుకుంటే వేసిన ఒక 10 మినిట్స్ తీసేసినా పర్వాలేదండి. అన్నీ వేసిన తర్వాత గరిటతో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి.
మనం గరిటతో కలపడం వల్ల ఇంక ఇవేమీ విరిగిపోవండి, ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచానండి. తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ప్లేట్లోకి తీసిన తర్వాత పైన మళ్ళీ మనం పంచదార పాకం ఏదైతే ఉంటుందో అది పైన కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండి.